బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైన కూడా ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. చేనేత చీరలంటే మక్కువ చూపించే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు. బడ్జెట్ వేళ ఈసారి ఆమె కాంచీపురం చీరలో మెరిశారు. బంగారు కాఫీ వర్ణం అంచుతో ఉన్న మెజెంటా రంగు చీర, గోల్డెన్ కలర్ బ్లౌజ్, శాలువాతో బడ్జెట్ ప్రసంగం చేశారు. కాంచీపురం పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దీనికి 100 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. 9 నుంచి 13వ శతాబ్దం వరకు పాలించిన చోళరాజుల కాలంలో ఈ నేత కళ బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి రాజులు కళలను, వస్త్ర రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించేవారు. ఈ చీరలపై ఉండే డిజైన్లు ఎక్కువగా దక్షిణ భారత ఆలయాల శిల్పకళ ప్రకృతి నుండి ప్రేరణ పొంది తయారు చేశారు. అందుకే ఈ చీరలను శుభకార్యాలకు, అలాగే వివాహాలకు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఇప్పుడే కాదు, ఓవరాల్గా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ 9 సార్లు చేనేత చీరల్లోనే కనిపించారు. 2025 బడ్జెట్ వేళ కూడా చేనేతపై ఇష్టాన్ని ప్రదర్శించారు నిర్మలమ్మ. బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చీరను ధరించారు. బీహార్లోని మధుబని కళకు సంబంధించిన చిత్రాలు ఆర్థిక మంత్రి చీరపై కనిపించాయి. 2024 మధ్యంతర బడ్జెట్ సమయంలో హ్యాండ్లూమ్ చీరనే ఎంచుకున్నారు. అప్పుడు కాంతా చీరలో కనిపించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దీనికి ప్రతీకగా రామ బ్లూ కలర్ చీరను ధరించారు. ఈ చేనేత పట్టు చీరపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీ కూడా ఆకట్టుకుంది. 2023 బడ్జెట్ సమయంలో ఎరుపు రంగులో టెంపుల్ బార్డర్తో ఉన్న ప్రకాశవంత చీరతో ఆర్థిక మంత్రి దర్శనమిచ్చారు. 2022 బడ్జెట్ సమయంలో మెరూన్ కలర్ శారీ ధరించారు. ఇది ఒడిశాకు చెందిన చేనేత చీర. నిరాడంబరంగా సాదాసీదాగా చీరలో కనిపించారు. 2021 బడ్జెట్ సమయంలో రెడ్ బ్రౌన్ కలర్ భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు నిర్మలమ్మ. 2020లో నీలం రంగు అంచుతో పసుపు పచ్చ, బంగారు వర్ణంలోని చీరకట్టులో మెరిశారు. ఆస్పిరేషన్ ఇండియా ఇతివృత్తంతో దీన్ని రూపొందించారు. 2019లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ మంగళగిరి గులాబీ రంగు చీర ధరించారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో అంకెలు ఎలా ఉన్నా ఆమె కట్టుకున్న చీర మాత్రం భారతీయ చేనేత కళాకారుల గుండె చప్పుడును వినిపిస్తుంది. దేశ వారసత్వాన్ని గౌరవిస్తూ ఆమె చేస్తున్న ఈ శారీ డిప్లొమసీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.